మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చిత్తూరు హెడ్ క్వార్టర్స్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు, నేరాలు, ఘోరాల గురించి అర్జీ ఇవ్వడానికి ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చినారు, మహిళా మూర్తులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందంటే, అంబేద్కర్ గారు ఆనాడే భావ స్వాతంత్రం ఇచ్చారు, అన్ని స్వాతంత్రాలు కల్పించడం, స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఆ స్వేచ్ఛకి, ఆ స్వాతంత్రానికి, ఆ భావజాలానికి సంఖ్యలు వేశారు ఈ కూటమి ప్రభుత్వం. సంఖ్యలు వేసి ఈ రోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు కాదు జరుగుతున్నది. రెడ్ బుక్ లో ఏదైతే వాళ్ళు పొందుపరుచుకున్నారో కూటమి ప్రభుత్వం, అది మాత్రమే ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతా ఉంది. ఎందుకంటే మొన్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎపిసోడ్ చూస్తా ఉన్నాం, లాకప్ డెత్లను చూస్తా ఉన్నాము, అన్యాయంగా చంపేది చూస్తా ఉన్నాము, అఘాయిత్యాలు చేసే చూస్తున్నాము, నేరాలు చేసే చూస్తా ఉన్నాము. కానీ ఇక్కడికంతా న్యాయం లేదా? దీనికి న్యాయాన్ని ఏం చేశారు? అన్యాయం రాజ్యం వెళ్తోందా? న్యాయానికి సంఖ్యలు వేశారా? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేస్తా ఉంది అంటే, ప్రతిపక్షానికి ఒక న్యాయం, రూలింగ్ పార్టీకి ఒక న్యాయమా? అంటే మీరు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? హోంమంత్రి గారు, ఒక మహిళా హోంమంత్రి గారు, మీకేం చేస్తున్నారు మీరు? అంటే మీ పార్టీ వాళ్ళు ఏం చేసినా దానికి వంత పాడుతూ ఉన్నారా? న్యాయానికి మీరు న్యాయం చేయరా? ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. గుంటూరులో జరిగిన సంగతి, ఘటన అందరూ చూసుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాతే అందరికీ తెలిసి వచ్చింది అని అనుకుంటున్నాను. మరి గుంటూరు నడిపొట్టున ఒక మహిళ వాటర్ బోర్ గురించి కూటమి నాయకుల్ని అడగడం జరిగింది. ముఖ్యంగా కూటమి నాయకులు అనడం కంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించడం జరిగింది. మరి నడి రోడ్డున అర్ధరాత్రుల్లో ఆ మహిళ రోడ్డు మీద వెళ్తుండగా నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ నాయకుడు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఆ మహిళను వివస్త్రణ చేసి, టోటల్ గా బట్టలు లాగేసి మరి తనను కొట్టి చంపడానికి ప్రయత్నించారు. మరి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి తనకి బట్టలు అందించడం జరిగింది. మనం ఏమన్నా మహాభారతం నాటి దుశాసన పర్వం చేయాలి అని కూటమి ప్రభుత్వం సంకల్పించి ఈ విధంగా మహిళల్ని నడి రోడ్లో విమర్శలు చేస్తున్నారా? మరి ఇంత జరిగినా నో కేస్. పోలీస్ స్టేషన్ కి వెళ్తే రాజీ ప్రయత్నాలు. ఈ రాజీ ప్రయత్నాలు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు అనేది తెలిసాల్సిన అవసరం ఉంది. ఏ కేసు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా ఫస్ట్ ఈ వార్డుకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక ఫోన్ కాల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, మీకు సంబంధించిందా, మీకు వ్యతిరేక కేసా? వారు కన్ఫర్మ్ చేస్తే వీళ్ళు కేసులు పెట్టడము, వద్దంటే కేసులు ఆపేయడము. మరి అలాగే కావలిలో ఒక గిరిజన మహిళ తనని అగాత్యానికి గురి చేసి తను కేసు పెట్టడానికి వెళ్తే ఎంత నానా మాటలు దుర్భాషలాడి మళ్ళీ పోలీసు వారే రాజీ యత్నాలు. పూన రవికుమార్ గారి పిఏ ఒక మహిళని వేధించి, ఉద్యోగం పేరుతో వేధించి అమ్మాయిని నానా మాటలని ఫోన్లలో, సోషల్ మీడియాలో అమ్మాయిని ఇబ్బంది పెట్టి మానసికంగా చచ్చిపోయే పరిస్థితి. అయినా కానీ నో కేసు. తెలుగుదేశం పార్టీకి ఒక ఫోను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కేసు అక్కడికి ఆగిపోయింది. మరి హోంమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి కనిపించిన ప్రతిసారి హోంమంత్రి గారు చాలా నీట్ గా కూర్చొని ఓ ప్రెస్ మీట్ ఇస్తారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే హోంమంత్రిని ఉపయోగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము మహిళా రక్షణకై ఎందుకు ముందుకు రావడం లేదు? మహిళల్ని నడి రోడ్లో విమర్శలు చేస్తున్నా ఎందుకు లోకేష్ గారు మిన్నుకున్నారు? మరి వీటన్నిటినీ ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడ? మరి మహిళలకి రక్షణ లేనటువంటి ఈ రాజ్యంలో మహిళలకి రక్షణ కరువై నడి రోడ్డు పైన అర్ధరాత్రి ఆడది వెళ్ళడం స్వాతంత్రం అని గాంధీ గారు చెప్తే పగటి పూట కూడా నడిచే పరిస్థితి లేదు. మరి ఇటువంటి పరిస్థితులన్నిటినీ గట్టెక్కించడానికి, ప్రజలకి మేమున్నామని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మహిళలందరూ కూడాను ఈ రాష్ట్రంలోని మహిళలకు అండగా ఉంటామని చెప్తూ, ఏదైతే ఇప్పుడు కేసులు నమోదు చేయకుండా బాధిత మహిళలకు న్యాయం చేయకుండా పక్కన పెట్టేశారో వారందరికీ అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మేము వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అందరి మీద కూడా కేసు నమోదు చేస్తారు.